I respect very much the people who memorizes verses. కంఠత వాక్యాలు నేర్చుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఓకే, వెరీ మెనీ ఫ్యూ చిల్డ్రన్ వి సీ. ఓకే, కొంతమంది పిల్లల్ని మనం చూస్తాం. 119వ కీర్తన 1వ వచనం నుండి చివరి వరకు కదా. వెరీ రీసెంట్లీ వీ ఆల్సో హ్యావ్ సీన్ విత్ పాస్టర్ జాన్ వెస్లీ హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు మరి యూట్యూబ్లో చూశాను. ఒక పిల్లవాడు ఏం చెప్తున్నాడు, ఆయన పక్కన నుంచోపెట్టుకుని నుంచుంటే మొత్తం 119వ కీర్తన మొత్తం చెప్పేస్తాడు అంట. వెరీ గుడ్. ఇలాగే ఒకసారి ఒక సండే స్కూల్ పిల్లోడు మరి డేవిడ్ బాలాసింగ్ గారు చెప్పారు. ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాడంట. అక్కడ ఆ మీటింగ్లో, ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నేను విన్న విషయం. డేవిడ్ బాలాసింగ్ గారి నోటి ద్వారానే విన్నాను. సో ఆయన ఆ పిల్లడు నుంచొని 119వ కీర్తన మొత్తం చెప్తున్నాడంట. అబ్బా, కూర్చున్న వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ అబ్బా చప్పట్లు కొట్టేస్తున్నారంట. కానీ ఈయన మాత్రం అంటున్నాడంట, ఒక మెట్టు దిగు, ఒక అడుగు కిందకి దిగు అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఒక అడుగు దిగురా, ఒక అడుగు దిగు బాబు, ఒక అడుగు దిగు అంటున్నాడంట. ఆ మాట ఈయన కొంచెం గట్టిగా అంటున్నాడేమో. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన చూసి ఇది అవుతున్నాడంట. చూడ, ఆ పిల్లోడు అంత చక్కగా చెప్తుంటే ఒక మెట్టు దిగమంటాడా, ఒక అడుగు దిగమంటున్నాడు ఏంటి? ఈయన దేవుని సేవకుడు అయ్యుండి ప్రోత్సహించాల్సింది పోయి ఇలాగంటున్నాడు ఏంటి అని అనుకుంటున్నారంట వాళ్ళందరూ. తర్వాత ఆయన ఆ పిల్లోడు చెప్పేసినాక డేవిడ్ బాలాసింగ్ గారు లేచి ఆ పిల్లోడిని మెచ్చుకుంటూ అన్నాడంట, బాబు నువ్వు ఒక మెట్టు దిగాలని మళ్ళీ చెప్పాడంట. ఎవరికి అర్థం కాలేదు. ఏంట్రా ఒక అడుగు దిగటం, ఒక మెట్టు దిగటం ఏంట్రా అంటే ఇదంట. ఏంటండి ఒక అడుగు అంటే ఏంటండి? ఇప్పుడు ఎక్కడుంది 119వ కీర్తన? మైండ్లో ఉంది. 119వ కీర్తన ఎక్కడుంది? మైండ్లో ఉంది. పొల్లు పోకుండా చెప్పావు. అలాగే దేవుని వాక్యంలో చాలా వాక్యాలు కదా. కొంతమంది మరి చక్కగా మరి కొన్ని సంఘాలు అయితే మరి కంఠత వాక్యాలు పోటీలు పెడతాయి. ఏంటండి? కంఠత వాక్యాలు పోటీలు పెడతాయి. బాగా చెప్పిన వాళ్ళకి ఫలానా బహుమతి ఇన్ని వేల రూపాయలు, లేదంటే బంగారు ఉంగరం అని చెప్పేసి మరి మన ఇక్కడ మరి చాలా సంవత్సరాల నుండి మరి పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? దట్ వీ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఏంటి, ఈ బహుమతి పెట్టినా కనీసం మరి ఈ బంగారు ఉంగరం ముందు 100 వాక్యాలు చెప్పేవారు, తర్వాత వాళ్ళు 500 వాక్యాలు పెట్టారు. చదివేస్తున్నారు. ఎలాగైనా వారితో దేవుని వాక్యం చాలాగైనా చదువుతారనేటువంటి ఆశతోటి బాగానే ఉంది. చదవడానికి చాలామంది చదువుతున్నారు. కానీ దేనికోసం చదువుతున్నారు? దేనికోసం అండి? బహుమతి కోసం. ఎస్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని గురించిన చాలా జ్ఞానం మనం కలిగి ఉన్నాం. కానీ అది ఎక్కడుందండి? మైండ్లోనే ఉన్నది. డేవిడ్ బాలసింగ్ గారు ఏమంటున్నారు? ఒక మెట్టు దిగాయి అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి? అది జీవితంలోనికి రావాలి, నీ హృదయంలోనికి రావాలి. అది ఆయన కోరుకుంటుంది. ఇక్కడుంటే నీ జీవితం మార్చబడదు. ఎక్కడుంటే మార్చబడింది? నీ హృదయంలో ఉంటే నీ జీవితానికి నువ్వు దాన్ని అప్లై చేసుకుంటే. అందుకని అంటున్నాడు, వినడానికి వింటున్నారు కానీ వారు ఎక్కడున్నారని నాకు చాలా దూరంగా ఉన్నారు. ఎలాగుంటున్నారు? వినడానికైతే మనం ఏం చేస్తున్నాము? వింటున్నాం. వీఆర్ ఎక్వైరింగ్ ఏ లాట్ ఆఫ్ ఏంటండి జ్ఞానం. మరి దేవుని గురించిన విషయాలు చాలా తెలుసుకుంటున్నాం మనం. వీ కెన్ ఆల్మోస్ట్ షేర్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం నుంచి ఏదైనా సరే మనం మాట్లాడగలం, చెప్పగలం. కానీ జీవితం ఎందుకు మార్చబడట్లేదు అంటే నువ్వు దాన్ని జీవితంలోనికి రానియట్లేదు. ఎందుకు నీవు ఆయన్ని ఎరగలేకపోతున్నావురా? ఎందుకు నీవు ఆయన్ని తెలుసుకోలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ లెట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. నీ జీవితాలను రూపాంతరపరిచినట్లుగా, నీ జీవితాలను సంపూర్ణంగా మార్చినట్లుగా ఆ వాక్యము నీలో కార్యము ఆ వాక్యాన్ని నీవు నీలో కార్యము జరగనీయట్లేదు.